డ్రగ్స్ కేసు గుంటూరుకు చేరింది. గుంటూరులోని డ్రగ్స్ సప్లై చేస్తున్నాడన్న ఆరోపణలతో మస్తాన్ సాయి అనే యువకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే గతంలోనే మస్తాన్ సాయిపై అత్యాచార యత్నం కేసు పెట్టింది లావణ్య. ఏడాది కాలంగా తమ కుమారుడిని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు మస్తాన్ సాయి తండ్రి. గుంటూరులో డ్రగ్స్ కేసుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గుంటూరులో డ్రగ్స్ కేసు అంశంలో వరుసగా అనేక అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ఒక్కొక్కరిగా వెలుగు చూస్తున్నటువంటి నిందితుల జాబితా గుంటూరు వైపు చూపించడంతో డ్రగ్స్కి సంబంధించినటువంటి కేసు మొత్తం కూడా గుంటూరు వైపు, గుంటూరు చుట్టూనే తిరుగుతుందా అనేటువంటి ఆలోచన, అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ గుంటూరులో ప్రధానంగా గడిచిన కొద్ది నెలలుగా ప్రముఖులైనటువంటి వాళ్ళ పిల్లలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవుతూ ఉన్నారు. గుంటూరులో ప్రముఖ హోటల్గా ఉండేటువంటి ఒక బిర్యానీ పాయింట్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లల్ని కూడా ఇద్దరు పిల్లల్ని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా మస్తాన్ సాయి అనేటువంటి యువకుడిని నిన్న అరెస్ట్ చేశారు, నిన్న అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగేటువంటి పర్యవసానాలపై అనేక మంది ఉత్కంఠగా చూస్తూ ఉన్నారంటే నెక్స్ట్ ఎవరు అరెస్ట్ కాబోతా ఉన్నారనేటువంటిది. ఎందుకంటే గడిచిన కొద్ది సంవత్సరాలుగా గుంటూరు చుట్టూ కూడా డ్రగ్స్ తిరుగుతూ ఉన్నాయి. గుంటూరులో ఉన్నటువంటి కొంతమంది పిల్లలు పెద్దలకు సంబంధించినటువంటి పిల్లలు డ్రగ్స్ సంబంధించినటువంటి వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారనేటువంటి ప్రచారం జరుగుతుంది. గతంలో ప్రకాశం జిల్లాలో పట్టుబడినటువంటి ఒక డ్రగ్ మాఫియా ఎవరు అని వెతికితే గుంటూరుకు సంబంధించినటువంటి ఒక ప్రజాప్రతినిధి బంధువు అనేది తెలిసింది. ఆ తర్వాత అతను రంగంలో దిగటం, ఆ తర్వాత కేసు పక్కదారి పెట్టారు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. సినీ ప్రముఖులతో ఏర్పడినటువంటి పరిచయాలు వీళ్ళని డ్రగ్స్ వైపు నడిపించాయా, లేదంటే వీళ్ళు డ్రగ్స్ సప్లై చేస్తున్నారు కాబట్టి కొంతమంది వాటికి అలవాటు పడినటువంటి వాళ్ళు డ్రగ్స్ కోసం వీళ్లతో పరిచయాలు పెంచుకున్నారా, ఇలాంటివన్నీ అనేక పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిన్న ఎవరైతే ఈ అరెస్ట్ అయ్యారో, డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యారో మస్తాన్ సాయి, అతను చెప్పేటువంటి ఫర్దర్గా ఇప్పుడు అతన్ని విచారిస్తూ ఉన్నారు, హైదరాబాద్లో విచారిస్తున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఏదైతే వాస్తవాలు బయటకు వస్తాయో, ఏదైతే మస్తాన్ సాయి విషయాలు చెప్తారో దానిని బట్టి కూడా తదుపరి చర్యలు ఉంటాయి. ఇంకా ఎంతమంది పిల్లలు, ఎంతమంది యువకులు గుంటూరుకు సంబంధించిన వాళ్ళు ఈ డ్రగ్స్ కేసులో ఉంటారో అనేటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతోంది. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పనులు చేస్తున్నారు, ఏం పనులు చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు వాకప్ చేసేటువంటి పరిస్థితి ఉండదు. అందులో కూడా కొంచెం సంపన్న కుటుంబాలు, లేదంటే వ్యాపార వర్గాల్లో వ్యాపారాల్లో తలమునకలైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పిల్లల్ని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి దుష్ప్రభావాలన్నీ కూడా వస్తున్నాయి, దుష్పరిణామాలు జరుగుతున్నాయి అనేది ఓ పక్కన పోలీసులు చెప్తున్నారు. దీంతో పిల్లలు చెడు మార్గం బట్టి ఇలా డ్రగ్స్ కి అడిక్ట్ అవటం, డ్రగ్స్ సప్లైర్లుగా మారటం కూడా జరుగుతుందనేది ఓ పక్కన చర్చ జరుగుతుంది. మొత్తంగా నిన్న జరిగిన తాజా ఎపిసోడ్లో ఏదైతే గుంటూరులో వరుసగా జరుగుతున్నటువంటి డ్రగ్స్ కేసుకి సంబంధించినటువంటి అరెస్టులు ఉన్నాయో, నిన్న జరిగినటువంటి మస్తాన్ సాయి అరెస్టుతో ఒక రకంగా చెప్పాలంటే కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది నెలలుగా ఇతను అబ్స్కాండ్ లో ఉన్నాడు. పరారీలో ఉన్నటువంటి వ్యక్తిని నిన్న అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మస్తాన్ సాయిని విచారించిన తర్వాత ఎలాంటి కీలకమైనటువంటి విషయాలు బయటపడతాయన్నటువంటి ఉత్కంఠత అయితే గుంటూరులో కొనసాగుతూ ఉంది. కెమెరా పర్సన్ మురళితో కృష్ణ, ఎన్టీవీ.